హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. ఏంటి ఏదో పొడి పాలల్లో కలుపుతున్నాను అనుకుంటున్నారా? ఇది ప్రోటీన్ పౌడర్ అండి. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా హెల్తీ. పిల్లలు ఎప్పుడైనా స్కూల్కి లేటుగా రెడీ అయితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు కదా, అప్పుడు దీన్ని పాలల్లో ఒక స్పూన్ బెల్లం పౌడర్, ఒక స్పూన్ ఈ ప్రోటీన్ పౌడర్ వేసి కలిపిచ్చేయండి. చాలా మంచిది. పిల్లలే కాదు, ఆడవాళ్ళు కూడా టీ కాఫీ బదులు దీన్ని పాలల్లో కలుపుకొని తీసుకోవచ్చు. జిమ్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 2 కప్పుల పూల్ మఖనా తీసుకున్నాను. ఇవి అన్ని స్టోర్స్లోనూ ఈజీగా దొరుకుతాయి. వీటిని 5 నిమిషాల పాటు మాడిపోకుండా కలుపుతూ వేయించుకోవాలి. మంట సిమ్లోనే ఉంచి దోరగా వేయించుకోవాలి. అక్కడక్కడ కలర్ మారుతుంది అనుకున్నప్పుడు ఇలా లైట్ గోల్డ్ కలర్ వస్తాయి. అప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఈ పూల్ మఖనా హెల్త్కి చాలా మంచిది. అదే ప్యాన్లో 1/2 కప్పు ఆల్మండ్స్, 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు పిస్తా, 1/2 కప్పు శనగపప్పు, ఈ 4టిని వేసి బాగా దోరగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీరు కావాలంటే శనగపప్పుకు బదులు వాల్నట్స్ కానీ వేరుశనగపప్పు కానీ వేసుకోవచ్చు. వీటన్నింటినీ బాగా వేపుకోవాలి. మంట మాత్రం సిమ్లోనే ఉండాలి. ఇవి వేగడానికి 5 నుంచి 7 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇవన్నీ బాగా వేగాక వీటిని కూడా అదే ప్లేట్లోకి వేసేస్తున్నాను. ఇవి బాగా చల్లారాక వీటిని ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను. మంచి సువాసన రావడం కోసం ఒక 3 ఇలాచీలు కూడా దీంట్లో వేసుకొని పొడి చేసుకోవాలి. ఇలా పౌడర్లా తయారు చేసుకున్న దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెడుతున్నాను. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇది న్యాచురల్ కదా, డ్రై ఫ్రూట్స్తోనే చేశాం కాబట్టి అందరూ తీసుకోవచ్చు. బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.